మౌలిక సిద్ధాంతాల ఆరోగ్యానికి సంబంధించిన టెనెట్స్ అనే అందమైన పదం వాడారు మీరు. మనం మాట్లాడుకున్నాం. దాని కంటిన్యూయేషన్గా ఇప్పుడు మీరు ఏం చెప్తారు? మనం గత ఎపిసోడ్లో 3 టెనెట్స్ గురించి మాట్లాడాం. ఎస్. ఒకటి, మనసు శరీరము ఇన్ సింక్ ఉండాలి కదా. మనసు లేకపోతే మనసు అంటే మన ఆలోచనలే అవును శరీరాన్ని పాడు చేసేవి. మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు ఆ టెనెట్ గురించి ఇప్పుడు మాట్లాడదాము. మీరు మన బిలీఫ్ సిస్టమ్ అంతా మైండ్ ద్వారా జరుగుతుంది. అవును. మీరు ఈ మైండ్ బాడీ స్పిరిట్ యొక్క ఇంటెగ్రేషన్ ద్వారానే క్వాంటమ్ హీలింగ్ అనే ఒక థియరీ వచ్చింది. ఆరోగ్యం ఎవరిస్తారు? ప్రదాత ఎవరు? సృష్టియా? నేచర్ ఇస్తుందా? ఆహారం ఇస్తుందా? మీ మైండ్ ఇస్తుందా? మీ బాడీ ఇస్తుందా? మీ స్పిరిట్ ఇస్తుందా? సోల్ ఇస్తుందా? విరుద్ధ ఆహారం గురించిన పూర్తి చాప్టర్స్ ఉన్నాయి దాంట్లో, నలభీమ భాగంలో. ఎప్పుడైతే మీరు ఆహారాన్ని మీ వాత పిత్త కఫ స్కోర్ ప్రకారంగా మీరు కొన్ని అవాయిడ్ చేసి కొన్ని కాంబినేషన్స్ విరుద్ధ ఆహారాలు అవన్నీ చాలా జాగ్రత్తగా చేస్తారు, మీ శరీరంలో బ్యాలెన్స్ తప్పకుండా అనేది ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు 3TV. మన ఆరోగ్య ప్రదాత సిరీస్లో మనం ఇప్పుడు 2వ ఎపిసోడ్లోకి పోతున్నాం. సో లెట్స్ వెల్కమ్ పాషమన్న. అన్న నమస్తే. 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 ఎస్. సో గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్న బేసిక్గా కొన్ని మౌలిక సిద్ధాంతాల ఆరోగ్యానికి సంబంధించిన టెనెట్స్ అనే అందమైన పదం వాడారు మీరు. మనం మాట్లాడుకున్నాం. దాని కంటిన్యూయేషన్గా ఇప్పుడు మీరు ఏం చెప్తారు? మనం గత ఎపిసోడ్లో 3 టెనెట్స్ గురించి మాట్లాడాం. ఎస్. ఒకటి అగ్రికల్చర్ గురించి, నేల తల్లి గురించి, ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా పండించబడుతుంది, ఫుడ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి. ఎస్. మన నేల తల్లిలో ఉండే పంచమహాభూతాలే మన శరీరంలో ఉండే పంచమహాభూతాలని ఫీడ్ చేస్తాయి. రెండు ఒకటే. అవును. మనం నేల నుంచి వచ్చాము, నేలలోకి వెళ్ళిపోతాం అనే ఒక కాన్సెప్ట్ అనేది మనం చెప్పాము. ఓకే. రెండవ ముఖ్యమైన టెనెట్ ఏం చెప్పామంటే మన శరీరం గురించి. ఎంత వండర్ఫుల్ మెకానిజం మన శరీరానిది. శరీరంలో ఉండే డిఫరెంట్ సిస్టమ్స్ ఏమున్నాయి, సర్క్యులేటరీ సిస్టము, నర్వస్ సిస్టమ్, ఇట్లాంటివన్నీ. 7 చక్రాల గురించి, 72,000 నాడీలలో మన ప్రాణం ఎలా ప్రవహిస్తుంది, చాలా స్మూత్గా మన బాడీ నడవాలంటే అది ఎంత ముఖ్యమో, ఆ ఎనర్జీ చక్రాలు అనేటివి స్మూత్గా నడవడం అనేది ప్రతి వాళ్ళు కూడా దాని గురించి తెలుసుకోండి అని చెప్పాము. మన శరీరం అంతా ఒకటే, మనకు వచ్చే జబ్బులకు ఒకటే మూల కారణం ఉంటుంది. వాత పిత్త కఫ అనే 3 దోషాలను ఆధారంగా మన శరీరం నుంచి ఒక జబ్బు అనేది బయటపడడం ఒక్కొక్కరికి ఒక రకంగా జరుగుతుంది. అంతేగాని ఒక స్పెషలిస్టులు ట్రీట్ చేసేది కాదు. మనమే దాన్ని మనం బ్యాలెన్స్లోకి తీసుకొచ్చే ప్రయత్నం మనం చెయ్యాలి అని ఒకటి మాట్లాడుకున్నాము. అలాగే మన శరీరంలో సమతుల్యత తినకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, మన శరీరం ఎలా స్ట్రగుల్ అవుతుంటుంది, ఎప్పుడు నిర్విరామంగా దాన్ని చేసే ప్రయత్నం ఎంత, మనం ఎంతగా మన శరీరాన్ని ఇల్ట్రీట్ చేస్తాము అనేది ఒకటి మనం చూసాం. అంటే అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ నిర్విరామంగా నిరంతరంగా. మీకు ఇంకొకటి చెప్పడం చూడండి, చెబుతాను. మన శరీరము, మన బాడీ టెంపరేచర్ ఎంత ఉండాలి? 98 ఉండాలి. ఓకే. 24 అవర్స్, 24/7, మంత్ ఆఫ్టర్ మంత్, ఇయర్ ఆఫ్టర్ ద ఇయర్ నీ శరీరము ఎప్పుడు ఆ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. మనం అంటాము సూర్యుడిలో ఎంత శక్తి ఉంది, అందులో నుంచి మనకు వచ్చే కిరణాల ద్వారానే భూమి మీద మనం సర్వైవ్ అవుతున్నాము. అది ఒక మండుతున్న అగ్నిగోళం. చదువుకున్నాం కదా, మండుతున్న అగ్నిగోళం అని. హ్యూమన్ బాడీ, మీరు 1 లీటర్ నీళ్ళని తీసుకొని 100 డిగ్రీల దగ్గర కంటిన్యూస్గా 1 సంవత్సరం బాయిల్ చేయాలంటే మీకు ఎంత ఎనర్జీ ఖర్చు అవుతుందో మీరు చూసుకోండి. కానీ బాడీ ఆ పని చేస్తుంది. అసలు ఎంత టెంపరేచర్ 1 డిగ్రీ తగ్గడం కానీ 1 డిగ్రీ పెరగడం కానీ అనేది ఎప్పుడూ జరగదు. అది ఆ విధంగా బ్యాలెన్స్లో పెడుతూనే ఉంటుంది. ఆ వ్యవస్థలన్నీ కూడా ఆ బ్లడ్ సర్కిల్ పంప్ జరుగుతూనే ఉంటుంది. నిర్విరామంగా శ్వాస క్లీనింగ్ అంతా జరుగుతూనే ఉంటుంది.
ఇంతటి ఒక గొప్ప మెకానిజం ఉన్న శరీరాన్ని మనం ఎలా ట్రీట్ చేస్తున్నాము అనేది సెకండ్ టెనెట్గా మనం భావించాము. అంటే ఇది ఒక రకంగా మనసు శరీరము ఇన్ సింక్ ఉండాలి, అవి ఉండాలి కదా. మనసు లేకపోతే మనసు అంటే మన ఆలోచనలే అవును శరీరాన్ని పాడు చేసేవి. చాలా ఇంపార్టెంట్ అది. మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు ఆ టెనెట్ గురించి ఇప్పుడు మాట్లాడదాము. మీరు చాలా నైస్ గా నన్ను నా నెక్స్ట్ టెనెట్ లోకి తీసుకెళ్లారు. మైండ్, బాడీ అండ్ స్పిరిట్. ఓకే, బాడీ మనకు తెలుసు, మనం మాట్లాడాం. బాడీలో ఉండే రకరకాల వ్యవస్థల గురించి మాట్లాడాం. మైండ్ ఏంటి? మైండ్లో మనకు ఆలోచనలు వస్తుంటాయి, ఎమోషన్స్ వస్తుంటాయి, థాట్స్ ఉన్నాయి కదా. మన బిలీఫ్ సిస్టమ్ అంతా మైండ్ ద్వారా జరుగుతుంది. మీరు ఒకరిని చూసి ఒక జడ్జిమెంట్ చేసి ఒక బిలీఫ్ సిస్టమ్, అంటే ఇది మంచిది, ఇది చెడ్డది, ఆడు చెడ్డోడు, ఆడు మంచోడు, ఇది కండిషన్ ఆఫ్ అవర్ మైండ్, అది మైండ్ ద్వారా జరుగుతుంది. ఓకే, మూడవది స్పిరిట్ అంటే ఏంది? ఇది ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ థింగ్. అంటే నీ యొక్క అల్టిమేట్ గోల్ ఏంది, నీ జీవితానికి పర్పస్ ఏంది, చరమధ్యేయం ఏంది, సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటామే, అలాంటిది స్పిరిట్. ఈ మైండ్, బాడీ, స్పిరిట్ ఒక కంప్లీట్ ఇంటగ్రేషన్లోనే నడుస్తూ ఉంటాయి, ఇవి సపరేట్ కాదు. అందుకనే మనం ఆరోగ్యంలోకి సూత్రాలు డైరెక్ట్గా వెళ్లే ముందు మనం ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, మీరు కేవలం బాడీని మాత్రమే ట్రీట్ చేస్తే మీరు వ్యవసాయాన్ని సరిగా అర్థం చేసుకొని ఆహారం కరెక్ట్గా తీసుకున్నా కూడా మీరు ఎలాంటి మానసిక పరిస్థితిలో తింటున్నారు, ఎలాంటి ఇప్పుడు మీరు కొట్లాడుకుంటూ అన్నం తిన్నారనుకోండి టేబుల్ మీద, అసిమిలేషన్ కూడా కాదు. ఓకే, అంతటి రిలేషన్ ఉంటుంది అన్నట్టు. మీకు ఒక వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తాను చూడండి. ఈ మైండ్, బాడీ, స్పిరిట్ యొక్క ఇంటగ్రేషన్ ద్వారానే క్వాంటమ్ హీలింగ్ అనే ఒక థియరీ వచ్చింది. క్వాంటమ్ హీలింగ్ అని మన ఇండియన్ ఆరిజిన్ మనిషి దీపక్ చోప్రా అని ఆయన ఫస్ట్ క్వాంటమ్ హీలింగ్ ని ప్రపోజ్ చేశాడు. అప్పుడు అందరు నవ్వుకున్నారు, ఆయన మీద చాలా ఫేక్ మాస్టర్ అని చాలా ఇది జరిగింది. సో ప్రేక్షకులు కూడా నేను చెప్తున్నాను, దీపక్ చోప్రావి డైజెషన్ మీద, ఈ క్వాంటమ్ హీలింగ్ మీద మంచి పుస్తకాలు ఉన్నాయి, చదవండి. అవి ఎక్సలెంట్ ఇన్సైట్స్. వీడియోలు కూడా చాలా ఉన్నాయి, యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి. అది క్వాంటమ్ మెకానిక్స్ మీద ఆధారపడింది. క్వాంటమ్ మెకానిక్స్ అంటే మనం 3 డైమెన్షన్ నుంచి 4th డైమెన్షన్ అని, టైం ట్రావెల్ అని ఇవన్నీ మాట్లాడుకుంటారు. అవన్నీ పాసిబుల్ అని నిరూపిస్తున్నారు కూడా. ఓకే, ఈ మైండ్, బాడీ, స్పిరిట్ యొక్క కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుందంటే, ఉదాహరణకు మీ మైండ్ ఒక భయానికి లోనైంది అనుకుందాం. పాము కనిపించింది సడన్ గా, లేకపోతే పైనుంచి రాయి దొర్లుకుంటూ వస్తుంది, మీకు భయం కలిగింది, మీకు చెమటలు పడతాయి. భయము అనేది ఒక థాట్ కదా. ఆ థాట్ చెమటగా ఎలా మారింది? చెమట ఈజ్ ఎ మ్యాటర్. ఎలా మారింది? ఎక్కడ మారింది? అది మీ శరీరంలోనే మారింది కదా. ఆ థాట్ ఎక్కడైతే మ్యాటర్లోకి కన్వర్ట్ అవుతుందో దాన్నే సబ్ అటామిక్ లెవెల్ అంటారు. ఇదంతా ఒక సూక్ష్మమైన నాలెడ్జ్, అంటే మైక్రోకాజం. అంటే నీ శరీరంలో ఇప్పుడు నువ్వు తినే టన్నుల కొద్ది ఆహారము ఎక్కడ ఎనర్జీగా మారుతుంది? ఇంటెస్టైన్స్ లోపల. అది సబ్ అటామిక్ లెవెల్. ఓకే, అలాగే ఇప్పుడు మీకు ఒక థాట్ వస్తుంది, ఎవరో చనిపోయారనో, లేకపోతే ఒక బ్యాడ్ న్యూస్ వస్తుంది, మీ కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తాయి. ఎలా వస్తాయి అవి? థాట్ అంటే మైండ్ కన్వర్టెడ్ ఇంటూ ఫిజికల్ థింగ్, ఎలిమెంట్. ఓకే, సో మైండ్కు, బాడీకి ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ మీరు చెప్పొచ్చు. వేర్ డస్ ద స్పిరిట్ అనేది, స్పిరిట్ ఎక్కడ వస్తుంది? ఉదాహరణకు ఇప్పుడు మీరు స్పిరిట్ అంటే ఈవెన్ మైండ్ ని కంట్రోల్ అది ఎట్లా అంటే కంప్లీట్ గా మీ జీవితానికి ఒక అర్థం, అంటే ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ ఉండేదే స్పిరిట్. అంటే ఉదాహరణకి ఎవరైనా చనిపోయినా కూడా నువ్వు దాన్ని ప్రాసెస్ చేసుకో ప్రాపర్ గా. అవును, డోంట్ గెట్ టు ప్రతి వాళ్ళు పోవాల్సిందే అనేది ఒక స్పిరిట్ కి సంబంధించింది. మీకు ఒక ఉదాహరణతో ఈ మూడింటిని నేను ఇంటగ్రేట్ చేసి చెప్తాను చూడండి. మీరు ఏదైనా పండుగలు వచ్చినప్పుడు, లేకపోతే ఇంకొక రిలీజియస్ మూమెంట్ అప్పుడు ఉపవాసం చేస్తారు. ఓకే, ఉపవాసంలో అన్నం తినకుండా మీ శరీరానికి స్టారు చేయడం అనేది ఫిజికల్ థింగ్, బాడీలీ థింగ్, బాడీకి సంబంధించింది, ఆకలి అవుతుంది. కానీ మీ బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో, నేను శివుడి కొరకు చేస్తున్నాను, నేను ఒక మంచి పని చేస్తున్నాను, నేను ఎంత ఆకలిని నిగ్రహించుకుంటే అంత మంచిది. ఇప్పుడు మన ముస్లిం సోదరులు ఉన్నారు, రంజాన్ టైంలో వాళ్ళు
దే ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. ఎస్. ఆ ప్రైడ్ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ నుంచి వచ్చింది, వాళ్ళ మైండ్ నుంచి వచ్చింది. ఓకే, కాబట్టి వాళ్ళు ఎంత చేస్తే అంత మంచిది అనుకుంటారు కానీ బాధపడరు. అవును. అండ్ సో డస్ ది బాడీ రెసిప్రోకేట్స్. నిలబడుతుంది, దానికి ఏం శక్తినంతా కూడా తీసుకొని వస్తుంది, ఉన్న నిల్వలలోంచి వాడుకుంటుంది. సో మైండ్ అది, ఆ మైండ్ బిలీఫ్ సిస్టము ఆ ఎమోషన్స్ నుంచి వస్తుంది. స్పిరిచువల్గా ఎప్పుడైతే నేను ఇలా చేయడం ద్వారా నా కుటుంబం బాగుంటుంది, నాకు పుణ్యం వస్తుంది, నేను నాకు చాలా తృప్తి వస్తుంది అని అనుకున్నప్పుడు, ఆ స్పిరిచువల్ ఎలిమెంట్ అనేది మన వాళ్ళలోకి వచ్చినప్పుడు ఆ ఉపవాసం అనేది ఇంకా ఫలిస్తుంది. ఇంకా గ్రేట్గా, లేదు పిలుస్తుంది అన్ని రెడీగా అయినా రండి అంటే, లేదు ఇంకా స్నానం చేసి వస్తాను అని ఇంకా చేసేసి అదేదో నోరు నొయ్యంగా హరికీర్తి నొడవడే నీ చేతులారంగా హరిభజన ఇట్లా కొట్టి చేతులు రక్తం వస్తే మంచిదేమో చూసుకునేవాడిని నేను చిన్నప్పుడు. అట్లా వస్తే తప్ప నాకు భక్తి లేదేమో అనే ఒక ఫీలింగ్ కలిగేది అన్నట్టు. అది స్పిరిట్. ఈ మైండ్ బాడీ స్పిరిట్ అనేవి ఎప్పుడు కూడా ఒక కాంబినేషన్లో వర్క్ చేస్తూ ఉంటాయి. ఈ అవగాహనను కానీ మనం క్రియేట్ చేసుకోకపోతే నువ్వు ఏం చేసినా నీకు ఆరోగ్యం నీకు రాదు. నువ్వు కేవలం ఫుడ్ మీద ఫోకస్ చేస్తే రాదు. నీ మైండ్ బాగుండాలి. నీ మైండ్ ఎంత హ్యాపీనెస్తో ఎంత నోబుల్గా ఉంటుందో నీ ఫుడ్ కూడా అంత. ఎందుకంటే నీ ఫుడ్ అసిమిలేట్ అయ్యేది కూడా సబ్ అటామిక్ లెవెల్లో. ఎందుకంటే మనం చేసే ప్రతిదానికి ఎనర్జీ అంతా ఏటీపీ, అడినోస్ ట్రైఫాస్ఫేట్ అనే ఏటీపీ మనం చదువుకున్నాం కదా, దాని నుంచి ఎనర్జీ వస్తుంది. అది మనకు కనిపించదు. ఎనర్జీని మనం చూస్తామా? చూడము. సో ఒక దృగ్గోచరమైన ఫుడ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యేదంతా కూడా సబ్ అటామిక్ లెవెల్లోనే జరుగుతుంది. నువ్వు దూరంగా నీకు ఇష్టమైన సమోసాను చూస్తే నాలుక మీద సెలైవా రావడం కూడా సబ్ అటామిక్ లెవెల్లో జరుగుతుంది. ఓకే, సో ఆ సబ్ అటామిక్ లెవెల్లో జరిగే క్వాంటమ్ మెకానిక్స్ని నువ్వు అర్థం చేసుకోకపోతే నువ్వు ఆరోగ్యాన్ని యూ కెనాట్ మాస్టర్ యువర్ బాడీ. నేను అనేది యూ కెనాట్ మాస్టర్ యువర్ బాడీ. అది సింపుల్గా. అందుకనే ఇన్స్టెడ్ ఆఫ్ స్ట్రేట్ అవే గోయింగ్ ఇన్ టు టిప్స్ అండ్ అడ్వైజెస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇవన్నీ మనం మాట్లాడడం జరుగుతుంది. ఇవన్నీ మీరు తెలుసుకోండి. నాకు ఆదిశంకరుడు లైన్ ఇందాక సగం చెప్పిన, ఇప్పుడు మొత్తం దాంట్లో దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం. సనాతన అంటే యాక్చువల్లీ ఈ మధ్య నాకు సౌదా చెప్పాడు, సనాతన ఈజ్ టైమ్లెస్. అవును. సో జీవుడు సనాతన దైవం. నీలో నీ గుడి ఉంది, అందులో దేవుడు ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. సో యూ హ్యావ్ టు, ఇందాక మీరు చెప్పారు కదా మన సహస్రార చక్రానికి సంబంధించి సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఆ సెల్ఫ్ యాక్చువలైజేషన్కి ఎంత దగ్గరగా పోతే మన మైండ్కి సంబంధించిన కండిషనింగు అండ్ దాని ఇంపాక్ట్ ఆన్ ద బాడీ అనేది ఉంటుంది కదా. కరెక్ట్. ఓకే, సో అది క్వాంటమ్ మెకానిజము, ఈ బాడీ మైండ్ స్పిరిట్ రిలేషన్షిప్ అనేది అర్థం చేసుకోవడం అనేది ఒక ఫోర్త్ టెనెట్ ఆఫ్ అవర్ హెల్త్. దాని గురించి చాలా ఉన్నాయి. నేను దీపక్ చోప్రా గురించి చెప్పాను, అట్లాగే మీరు ఈ క్వాంటమ్ మెకానిక్స్ గురించి కానీ అది చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ చాలా అర్థం కాదు. నాకు కూడా ఒక 5% 10% అర్థం ఏంటుందేమో. నాకు ఫోర్త్ డైమెన్షన్ అంటే ఏంది, టైం ట్రావెల్ అంటే ఏంది, ఇవన్నీ చాలా అబౌవ్ ద హెడ్. ఎందుకు అంటే ఈ క్వాంటమ్ మెకానిక్స్ డిపెండ్ అయిందంతా ఏంటంటే, మనం ఏదైతే పదార్థాన్ని చూస్తున్నామో సాలిడ్, యాక్చువల్గా దేర్ ఈజ్ నథింగ్ సాలిడ్ ఇన్ దిస్ యూనివర్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ వేవ్. దిస్ ఈజ్ వాట్ క్వాంటమ్ థియరీ టెల్స్. ఇప్పుడు ఎలక్ట్రాన్ ఉంది, ఎలక్ట్రాన్ ఎవరు చూడలేదు ఎలక్ట్రాన్ ఇప్పటివరకు కూడా. ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుందో తెలియదు, కానీ ఎలక్ట్రాన్ ఉందనేది అందరికీ తెలుసు. ఎలక్ట్రిసిటీ ఉంది, రకరకాల డివైసెస్ ఉన్నాయి, అన్ని నడుస్తూనే ఉన్నాయి. యూ హ్యావ్ టు బిలీవ్ టీవీ ఈజ్ రన్నింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ రన్నింగ్. మన సింపుల్ గా పాలు పెరుగైనట్లు ఎవరు కాదనగలుగుతారు? మైక్రో ఆర్గానిజమ్స్ లేవని, ఎలక్ట్రాన్స్ లేవని ఎవరు కాదనగలుగుతారు? ఎవరు అనలేరు కదా. సో కాబట్టి ఈ నాలెడ్జ్ అనేది ఒక 5% అర్థమైనా చాలంట. నేను మీరు అంత పూర్తిగా మాస్టర్ కావాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఒక పర్స్పెక్టివ్ మీకు వచ్చి ఇట్ విల్ సెంటర్ యూ. మీ చుట్టూ ఈ నాలెడ్జ్ అంతా ఒక అవగాహన ఏర్పడినప్పుడు మీకు ఆరోగ్యం అంటే ఏంటి, ఎక్కడి నుంచో. అందుకే మనం ఈ ప్రోగ్రామ్కి ఆరోగ్య ప్రదాత అని పెట్టాము. ఆరోగ్యం ఎవరిస్తారో ఒక 5-6 పాడ్కాస్ట్ల తర్వాత ప్రేక్షకులే చెప్పాలి. ఆరోగ్యం ఎవరిస్తారు, ప్రదాత ఎవరు? సృష్టియా, నేచర్ ఇస్తుందా, ఆహారం ఇస్తుందా,
మీ మైండ్ ఇస్తుందా, మీ బాడీ ఇస్తుందా, మీ స్పిరిట్ ఇస్తుందా, సోల్ ఇస్తుందా, లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది ఆరోగ్యం అనేది అప్పుడు తెలియదు. అందుకనే అదొక సింపుల్ ఆన్సర్ కాదు. కరెక్ట్. ఇది తినండి, కార్బోహైడ్రేట్స్ తగ్గించండి, షుగర్ తగ్గుతుంది. నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ నో అది చాలా రాంగ్. ఇట్స్ లైక్ విలన్ చేయడం, అదే కార్బోహైడ్రేట్స్ ని విలన్ చేయడం. సింపుల్ గా ఇది తినండి ప్రోటీన్, లేకుంటే ఇదంతా చాలా పీస్ మీల్ నాలెడ్జ్. పీస్ మీల్ నాలెడ్జ్ ద్వారా ఏమీ రాదు. హోలిస్టిక్ గా వీ హ్యావ్ టు నిట్ టుగెదర్ ఎవ్రీథింగ్. అండ్ ఒక దాన్ని చూడగలిగినప్పుడే, కరెక్ట్, ప్రిజంలో పెట్టి ఒక తెల్ల రంగులో నుంచి 7 రంగులు చూడగలిగినప్పుడు, 7 రంగుల్ని తిరిగి ఒక రంగుగా మార్చగలిగినప్పుడే, ఆ మీట్ టు గోట్ టు మీట్ చేయగలిగే ఎబిలిటీ ఉన్నప్పుడే మనకు ఈ విషయం అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పర్స్పెక్టివ్, ఇంపార్టెంట్ థీమ్గా వి విల్ పార్క్ ఇట్ హియర్. మనం తర్వాత ఇంకా డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. బట్ నేను ప్రేక్షకులకు ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే, ఇది వింటున్న వాళ్ళకు, గెట్ ఇన్ టు దిస్, గెట్ ఇన్ టు ఈచ్ అండ్ ఎవరీ సబ్జెక్ట్. ఈ 4th tenet అనుకోండి, ఈ దీంట్లోకి వెళ్ళండి. మీరు వెళ్ళి ఆ మెకానిజం గురించి, బాడీ మైండ్ స్పిరిట్ మెకానిజం గురించి చదవండి. ఎంత అమేజింగ్గా ఉంటుంది, అది ఎంత ట్రూ రిలేషన్షిప్, ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది మన ఆరోగ్యం మీద అనేది. మన అనుభవంలోకి రానివి, మన కంటితో చూడనివి లేవనుకోవడం అనేది కరెక్ట్ కానే కాదు. మనం ఎన్నో ఉదాహరణల ద్వారా మనం చెప్పగలుగుతున్నాం. ఒక పాట గుర్తొస్తుంది నాకు, లీల పాడింది పాట. కనులకు దోచి చేతి కందని ఎండమావులున్నాయి, సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని. మీరు ఎన్నోసార్లు చెప్తారు, నేను మీకు ఎప్పుడు ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయలేదు, కానీ ప్రతి పాట ఒక ఫిలసాఫికల్ క్యాప్సూల్. ఎందుకంటే పాటలో ఇప్పుడు మేము కవిత్వం, నేను 2 పేజీలు వృక్షం అని రాశాను. అవును. వృక్షం మీద ఒక పాట రాయమంటే నేను 3 చరణాల్లో రాయాలి కదా. అవును. ఐ హ్యావ్ టు ఎన్క్యాప్సులేట్. సో ప్రతి పాట ఫిలాసఫీ, ప్రేమ గురించి కానివ్వండి, లేకపోతే ఎమోషన్, అక్క తమ్ముళ్ళ, అన్న చెల్లెళ్ళ రిలేషను, నాన్న కొడుకు రిలేషన్, కానీ అది చెప్పాలి అంటే అమేజింగ్. అది పేదరికం గురించి ముందడుగు సినిమాలో ప్రేమకు నేను పేదను కాను వేటూరి రాస్తాడు. పేదరికం అంటే జనరల్గా పేదరికం అనేది ఎవరికి ఇష్టం ఉండదు, కానీ దాని వెనకాల ఫిలాసఫీ చాలా అద్భుతంగా రాస్తాడు. చాలా. నాకు ఇవాళ మార్నింగ్ ఒక పాట ఏదో అనుకోకుండా గుర్తొచ్చి, ఈసారి మనం 3S లో పాడాలి అనుకొని, మన కృష్ణ సినిమాలో తలకు నీలోసుకొని కురులారు, అసలు మాయదారి మల్లిగాడులో ఎంత రొమాంటిక్ ఫీల్ అనేది వస్తుంది. చాలా మంది ఒక హీరోయిన్ రొమాంటిక్ గా చూపించాలంటే ఆమె తలస్నానం చేసుకొని వచ్చి ఆ బట్టను వెంట్రుకల్లో కలిపి ముడివేసి తడి తీయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎంత అలాంటి సీను హీరో ఎలా కరిగిపోతాడనేది చూసాం కదా. ఓకే, క్రికెట్ లో చీర్ బాయ్స్ లాగా ఇప్పుడు దాకా ఈ పాట మాట్లాడినాము. కమింగ్ బ్యాక్ టు అవర్ గేమ్. సో మన ఆరోగ్య ప్రదాతలోకి వద్దాం. మనం ఇప్పుడు ఫుడ్కు సంబంధించింది మాట్లాడదాం. ఫుడ్ అంటే ఓకే, మనం మంచి ఆహారాన్ని, మన వ్యవసాయాన్ని అర్థం చేసుకొని, భూమిని అర్థం చేసుకొని మంచి ఆహారం తీసుకొని వచ్చి మంచిగా ఫీడ్ చేయడానికి అనుకున్నాం అనుకో. ఆ ఆహారాన్ని సోర్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అన్నాం. తాండూరు కందిపప్పు లాగా చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం. అదొకటే కాదు, దాన్ని మనం వండే విధానము, దాన్ని మనం స్టోర్ చేసే విధానము, ఫుడ్ని వేరే ఫుడ్తో మిక్స్ చేసే విధానం, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో కలుపుకుని తినడము, కలిపి వండడము, లేకుంటే ఒకే సిట్టింగ్ లో డిఫరెంట్ ఫుడ్స్ తినడం. నేను మీకు ఒక పుస్తకం ఇచ్చాను, నలభీమ పాకం. అవును అవును, నేను చాలా ఆశ్చర్యపోయాను. నలభీమ పాకంలో మనం బిర్యానీ, దమ్ బిర్యానీ చేస్తాం కదా, దమ్ బిర్యానీ యొక్క పూర్తి ప్రాసెస్ దాంట్లో ఆయన వివరించాడు. ఆ పిండిని తీసుకొని వచ్చి చుట్టూ పెట్టి దాని మీద మూత పెట్టి మూసి చేసే అన్ని ఎవ్రీ డీటెయిల్ ఇస్ దేర్ ఇన్ దిస్. ఎలా దాంట్లో మీట్ ఎలా వేయాలి, రైస్ ఎలా వేయాలి అని. ఇది కొత్త ఏం కాదు, దమ్ బిర్యానీ ఏదో ఈ పొద్దు కనుక్కున్నా, నలభీమ పాకంలో ఉంది. అయితే నలభీమ పాకం మీరు చదువుతున్నప్పుడు, అలాగే ప్రేక్షకులు మామూలుగా ఏదైనా మీకు ఇష్టం వచ్చిన జమినైనో ఎవరినో అడిగి తెలుసుకోవాలనుకున్నప్పుడు విరుద్ధాహారం గురించి చదవండి. విరుద్ధాహారం, మనము చేపలు తింటున్నప్పుడు పెరుగు తినకూడదు అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. కార్బోహైడ్రేట్స్ తింటున్నప్పుడు మీరు ఆరెంజ్ ఫ్రూట్ తినకండి, లోపల పుట్రిఫికేషన్ అవుతుంది అని చెప్తారు. విరుద్ధ ఆహారం గురించిన పూర్తి చాప్టర్స్ ఉన్నాయి దాంట్లో, నలభీమ పాకంలో. అలాగే చాలా
చాలా పుస్తకాలలో కూడా ఆయుర్వేదానికి సంబంధించిన పుస్తకాల్లో కూడా విరుద్ధ ఆహారం అంటే ఒక ఫుడ్తో పాటు ఇంకో ఫుడ్ తినకూడదు, ఒక ఫుడ్ తిన్న తర్వాత ఎంత మినిమం గ్యాప్ ఇవ్వాలి. ఈ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం బాడీ గురించి, మనం బాడీ ఈక్విలిబ్రియం గురించి చెప్పాము, మన డైజెస్టివ్ సిస్టమ్ గురించి మనం చాలా చదివాం కదా. ఐడియా ఏంది? దాని ఈక్విలిబ్రియంని దెబ్బతీయకూడదు, దాని బ్యాలెన్స్ని దెబ్బతీయకూడదు అనే కదా. అన్నప్పుడు దానికి కుదుపు వచ్చే పనులు మనం ఏమీ చేయకూడదు. చేస్తే అది కొంచెం సఫర్ అవుతుంది అనేది. అట్లా అది ఫుడ్. ఆహారంతో పాటు విహారం ఇంపార్టెంట్. విహారం అంటే ట్రావెల్ కాదు, లైఫ్ స్టైల్. అంటే ఎలా తింటారు మీరు, ఎక్కడ కూర్చొని తింటారు, ఎలాంటి మనశ్శాంతితో, ఎలాంటి మెంటల్ స్టేట్తో తింటారు, ఎవరితో కలిసి తింటారు, ఎంతసేపు తింటారు, ఎలా నమిలి తింటారు అనేది చాలా చాలా ప్రాముఖ్యత గల విషయం. ఆహార విహారాదులు అంటాడు భగవద్గీతలో. ఆహార విహారాదులు. సో అదొకటి. మూడవది పథ్యం. పథ్యం అంటే ఉపవాసం కాదు. ఏ ఆహారం అయితే నీకు సూట్ అవుతుందో అదే పథ్యం. అపథ్యం అంటే నీకు సూట్ కానంత అపథ్యం. ఈ పథ్యము అపథ్యము దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే నీ దోషాల మీద ఆధారపడి ఉంటాయి. ఇందాక చెప్పిన వాత పిత్త కఫ దోషం. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే దీపక్ చోప్రా పుస్తకాల్లో క్వశ్చనర్స్ ఉన్నాయి. క్వశ్చనర్స్ ని మీరు ఫిలప్ చేస్తే స్కోర్ వస్తుంది. డామినేటింగ్ దోష నాకు వాత. ఎగ్జాక్ట్గా నాకుండే ఎయిల్మెంట్స్ అన్నీ కూడా దానికి సంబంధించినవి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని, నాకు తొందర ఎక్కువ, నాకు వేడి పడదు. ఈవెన్ ఎంత మైన్యూట్ అనాలిసిస్ అంటే నీకు నేను సర్ప్రైజ్ అయ్యాను శ్రీశాలిగా. అందులో ఏమిచ్చాడంటే డ్రాఫ్ట్ ఆఫ్ ద ఎయిర్ ఈజ్ నాట్ టాలరబుల్ టు దిస్ వాతా పీపుల్. నాకు ఎగ్జాక్ట్గా నాకు ఫ్యాన్ వేస్తే ఆ గాలి తగులుతుంది చూడు శరీరానికి, ఇరిటేషన్ వస్తుంది నాకు. ఓకే. కొంతమంది ఉంటారు కఫా డామినేటెడ్ పీపుల్, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి ఫ్లేమ్ వస్తూ ఉంటుంది. వాళ్ళు కొన్ని ఫుడ్స్ తినకూడదు, చక్కెర వేసుకొని పెరుగు తినడాలు ఇట్లాంటివి. ఎప్పుడైతే మీరు ఆహారాన్ని మీ వాతపిత్త కఫ స్కోర్ ప్రకారంగా మీరు కొన్ని అవాయిడ్ చేసి కొన్ని కాంబినేషన్స్ విరుద్ధ ఆహారాలు అవన్నీ చాలా జాగ్రత్తగా చేస్తారో మీ శరీరంలో బ్యాలెన్స్ తప్పకుండా అనేది ఉంటుంది. ఓకే. సో ఆహారము, విహారము, పథ్యము. ఓకే. ఆ పథ్యంలో మీ బాడీ ఈజ్ సో ఇంటెలిజెంట్. బాడీ గివ్స్ యూ 101 సిగ్నల్స్. ఇగ్నోర్ చేయకూడదు. నీకు ఏదైనా తిన్నప్పుడు కడుపులో బాధ కలుగుతుంది, మీకు అది పడదు. లేదా అలర్జీ వస్తుంది, మీకు అది పడదు. జీర్ణం కాలేదు, మీకు అది పడదు. కాబట్టి మీరు యూ లిజన్ టు యువర్ బాడీ ఎంత ఇంటెలిజెంట్ అంటే ఇట్ నోస్ ఎవ్రీథింగ్. మనం అనుకుంటాము బ్రెయిన్ ఈజ్ ద ఓన్లీ థింకింగ్ మెకానిజం ఇన్ అవర్ బాడీ. నో, నాకు శరీరం చాలా గొప్పది అనిపిస్తుంది చాలా మంది. మీకు గట్ ఫీలింగ్ అంటారు చూడు. నేను ప్రకాష్ అప్పుడప్పుడు మజాక్ చేస్తుంటాను, గట్ ఫీలింగ్ పెద్దగా ఉందిరా, యాక్చువల్ గా నీ బ్రెయిన్ ఇక్కడ లేదురా ఇక్కడ ఉంది అంటుంటాను. యాక్చువల్ గా గట్ ఈస్ కాల్డ్ సెకండ్ బ్రెయిన్ ఆఫ్ ద బాడీ. సెకండ్ బ్రెయిన్ ఆఫ్ ద బాడీ. అక్కడ బ్రెయిన్ క్రియేట్ చేసేది ఏం తెలుసా? మైక్రో ఆర్గానిజమ్స్. అందుకనే గట్ హెల్త్ ఈజ్ ఎవ్రీథింగ్. దీని గురించి కూడా మీరు ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేయండి. గట్ హెల్త్, వాట్ ఈస్ గట్ హెల్త్, వై గట్ ఈస్ కాల్డ్ సెకండ్ బ్రెయిన్ ఆఫ్ అవర్ బాడీ. అక్కడ ఏం జరుగుతుంది? అది మూలాధార చక్రం దగ్గర సంబంధించింది. అది మీ యొక్క మీ స్థిరత్వానికి, మీ ఫిజికల్ వెల్బీయింగ్కి, మీ యొక్క సెక్యూరిటీకి, మీ యొక్క సేఫ్టీకి మూలాధార చక్రం అనేది ఫండమెంటల్. మూలాధార చక్రాన్ని మీరు ఎప్పుడైతే కాపాడుకుంటారో అక్కడి నుంచి వచ్చే ప్రాణ నాడులు ఏవైతే స్మూత్ గా ఫంక్షన్ చేస్తాయో మీకు పీడకలలు కానీ మీకు భయాలు కానీ ఏవీ రావు. ఐఎమ్ సేఫ్, ఐఎమ్ సెక్యూర్, దేర్ ఈస్ లాట్ ఇన్ ద వరల్డ్, నోబడీ ఈస్ కంపీటింగ్ విత్ మీ. కాంపిటీషన్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ బుల్షిట్. God has given enough for everybody. Nobody is my enemy. These are the auto suggestions of Mooladhara chakra. ఇట్లా ఒక్కొక్క చక్రాకు కొన్ని ఆటో సజెషన్స్ ఉంటాయి. ఓకే. ఆ ఆటో సజెషన్ ద్వారానే మీకు ఎవ్రీథింగ్ యూ విల్ అండర్స్టాండ్ హౌ ఇంపార్టెంట్ దట్ పర్టికులర్ చక్ర ఇస్ దేర్. మణిపుర చక్ర, అగ్ని. చాలా మంది ఆకలి కాకముందే తింటారు. ఓకే, అది చాలా తప్పు. అగ్నిని ఆరిపోకుండా కాపాడుకోవడం అనేది పాతకాలంలో అడవుల్లో మన ఆది మానవుడు ఫస్ట్ నిప్పును కనుక్కున్న తర్వాత
ఏ సొసైటీ దగ్గర నిప్పు ఉందో ఆరిపోకుండా వాళ్ళ దగ్గర దండయాత్రలు చేసి ఆక్యుపై చేసుకునే వాళ్ళు నిప్పు కొరకు. ఎందుకంటే మళ్ళీ నిప్పుని సాధించాలంటే చెక్కుముక్కు రాయి అనేవి తర్వాత వచ్చినాయి. నిప్పు ఆరిపోకుండా పెట్టాలి, లేకపోతే ఒకసారి ఆరిపోయింది అనుకో ఆ మంచు కురిసే ప్రదేశాల పాత రోజుల్లో ఎలా ఉండే మీకు తెలుసు ఐస్ ఏజ్లో. కాబట్టి నిప్పు అనేది చాలా ఇంపార్టెంట్. మన శరీరంలో కూడా ఆ నిప్పు అనేది ఆరిపోకూడదు, జఠరాగ్ని. దాన్ని ఎప్పుడు కూడా మనము దాంట్లో ఉన్నప్పుడే ఇంకాస్త వేసామనుకో అగ్ని మసి వారుతుంది, పొగ చూరుతుంది, అది మన అనారోగ్యానికి దారితీస్తుంది. ఓకే, మనము అట్లా అని ఆరిపోయేదాకా ఆగకూడదు, ఆగిపోయేదాకా ఆకలి జరగాలి. ఆకలి అనేది అందుకనే మన వాళ్ళు ఏం చెప్పారు, ఈ పంచమహాభూతాలకు అనుగుణంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే కొన్ని సింపుల్ సూత్రాలు ఉన్నాయి. ఎర్త్, పంచభూతాల్లో మొదటిది ఏంది? సాలిడ్ అర్త్. ఓకే, మీరు మంచి ఆహారం తీసుకోండి. ఆ ఆహారంలో కూడా శంకరాచార్యుడు చెప్పినట్లుగా అన్నీ ఉండాలి, ప్రపోర్షనేట్గా ఉండాలి. మనం తినే ఆహారం హైడ్రేషన్గా ఉండాలి, మరి శుష్క ఆహారంగా ఉండకూడదు. ఇప్పుడు పుచ్చకాయ తినారనుకోండి, దాంట్లో మంచి ద్రవాలు ఉంటాయి, నీళ్లు ఉంటాయి. అట్లాగా ఆహారం, చక్కటి ఆహారము. అగ్నికి రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఆకలైనప్పుడే తినండి, అగ్నికి రెస్పెక్ట్ ఇవ్వండి. అప్పుడప్పుడు ఉపవాసం ఉండండి. ఎందుకు అంటే మన శరీరంలో, మీరు ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా గమనించండి, మన శరీరంలో మనం ఒక ఆటోమొబైల్ని రిపేర్ చేయాలి అంటే కార్బొరేటర్ని మొత్తం డౌన్ చేసి ఆయిల్ మొత్తం తీసేస్తాం. తీసేసిన తర్వాత రిపేర్ స్టార్ట్ చేస్తాం, లేకుంటే రిపేర్ చేయము. ఓకే, అదే పద్ధతిలో మన బాడీలో రిపేరింగ్ అనేది జరిగేది కేవలం వెన్ యువర్ స్టమక్ ఈజ్ ఎంప్టీ. వెన్ యువర్ digestion process is still on, it is like repairing your car when your ignition is on. Right. అందుకనే ఉపవాసం చేయమంటారు అప్పుడప్పుడు. లంఘనం పరమౌషధం. మీరు బాడీకి ఛాన్స్ ఇవ్వండి రిపేర్ చేసుకోవడానికి. మీరు గాలికి ఇచ్చే గౌరవం ఏంది? ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం చేస్తే మీ ఆరోగ్యం కుదుటగా ఉంటుంది. నీటికి ఇచ్చే గౌరవం ఏంది? రోజుకు కనీసం 2 లీటర్ల నీళ్లు తాగండి. శూన్యానికి ఈతరికి ఇచ్చే గౌరవం ఏంది? మీరు కనీసం నెలకు 1 రోజైనా మౌనం పాటించండి. మీ మౌనంలో మీ ఇంట్రాస్పెక్షను, మీ ఇంట్లో వాళ్ళతో రిలేషన్షిప్ అన్నీ డెవలప్ అవుతాయి. అంత ఇంపార్టెన్స్ అన్నట్టు ఈ 5 ఎలిమెంట్స్కి మనం ఇచ్చే రెస్పెక్ట్. ఈ సింపుల్ థింగ్స్ చేస్తే చాలు మనకు ఆరోగ్యం అనేది మనకు కుదుట పడడం ఈజీ అని మీరు అర్థం చేసుకోవచ్చు. జస్ట్ వీఆర్ ట్రైంగ్ టు ఇంటగ్రేట్ ఎవ్రీథింగ్ ఇంటూ వన్ హోలిస్టిక్ వ్యూ. ఓకే, అయితే మనం ఇందాక డిసీజ్ అంటే ఏంది, ఎట్లా మనకు వాత పిత్త కఫాల నుంచి ఎలా అఫెక్ట్ అవుతాయని చూసాం కదా. మనకు వేరియస్ మెడిసిన్స్ ఉన్నాయి, ఆల్టర్నేట్ మెడిసిన్స్. ఇప్పుడు మనందరం అలోపతి మీద సర్వైవ్ అవుతున్నాం. మెడిసిన్స్ పోతాము, ఈసీజీ తీపించుకుంటాము, తర్వాత అల్ట్రాసౌండ్ తీయించుకుంటాము, లేకుంటే ఎంఆర్ఐ తీయించుకుంటాము, స్టంట్ వేయించుకుంటాము, ఇవన్నీ ఉన్నాయి కదా. అది అలోపతి. ఆయుష్ అని మన ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఉంది. ఓకే, ఆయుర్వేద ఈజ్ ఆల్సో వన్ రికగ్నైజ్డ్ మెడిసిన్. ఓకే, అట్లాగే యోగా ఈజ్ వన్ రికగ్నైజ్డ్. అసలు పతంజలి యోగ సూత్రాల్లో లేనిదంటూ ఏమీ లేదు. ఓకే, ఒకసారి మీరు పతంజలి యోగ సూత్రాలు తెలుగు ట్రాన్స్లేషన్ ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోండి, మీరు యూ గో త్రూ దట్ కంప్లీట్. ఇట్స్ ఎ కంప్లీట్ నాలెడ్జ్ అబౌట్ మీ మానసిక స్థితి దగ్గర నుంచి. ఒక యోగానే కాదు, ప్రాణాయామనే కాదు, కంప్లీట్ మీ ఆహార వ్యవహారాలకు సంబంధించి ఇట్స్ ఎ కంప్లీట్ నాలెడ్జ్ అది పతంజలి యోగ సూత్రం. ఓకే, సో యోగా అనేది అది యు అంటే యునాని మెడిసిన్. యునాని మెడిసిన్ అంటే పెర్షియన్, అరేబియన్ ఆరిజిన్ నుంచి వచ్చింది అది. ఎస్ అంటే సిద్ధ. సిద్ధ ఈజ్ మోస్ట్లీ ప్రివలెంట్ ఇన్ తమిళనాడు, కేరళ, దట్ పార్ట్ ఆఫ్ ద్రవిడియన్ కల్చర్ లో వాళ్ళు ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తారు సిద్ధకు. నాట్ మచ్ కేరళ తంత్ర శ్రీ విద్య ఇట్లాంటి. అది యాక్చువల్గా ఆయుర్వేదకు సిద్ధాకు పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. సిద్ధాలో దే యూజ్ మెటల్స్, మెర్క్యూరీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళ మందుల్లో వాడతారు. కొన్ని ఎలిమెంట్స్ వాడతారు. ఓకే, దెన్ హోమియోపతి ఇస్ దేర్. ప్రతిదీ కూడా ప్రతి దాంట్లో కూడా ఎసెన్షియల్లీ దేర్ ఇస్ గుడ్. ఓకే, you read about all these Ayush, all these branches of
ఆర్ స్కూల్స్ ఆఫ్ మెడిసిన్ Yes. మీరు చదవండి. Yes. ప్రతి దాంట్లో కూడా మీకు ఇక అవే కాకుండా ఆకుపంక్చర్ అని ఇదని అలాంటి చాలా చాలా సబ్ సెక్షన్స్ ఉన్నాయి. అవును. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ నోయింగ్ అబౌట్ ఆల్ దట్. Yeah. అవి చదివి ఏదైనా కానీ చివరికి మనల్ని తీసుకెళ్లేది ఏంటి అంటే మీరు భూమి నుంచి, నేచర్ నుంచి, సహజత్వం నుంచి ఎంత దూరంగా వెళ్తారో మీరు ఆరోగ్యం నుంచి అంత దూరంగా వెళ్తున్నారు అనేది గమనించండి. Yes. ఎందుకంటే ప్రతిదీ కూడా మదర్ ఎర్త్ అండ్ యు ఆర్ ఎసెన్షియలీ యు ఆర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఎర్త్. అవును. సింప్లీ సేయింగ్ యు ఆర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఎర్త్. there is a form to you today. When you are not there, it will go into the earth. Yes. You will become formless and become one in the soil. Yeah. That is the life. Yeah. కాబట్టి అన్ని బ్రాంచెస్ ఆఫ్ మెడిసిన్ గురించి కూలంకుషంగా స్టడీ చేయండి. చేసి యూ ట్రై టు ఇంటగ్రేట్ ఆల్ దిస్ నాలెడ్జ్ ఇన్ టు వన్. కీప్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్. Yes. మనం చెప్పిన ఈ 5 టెనెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకోండి. మన బాడీలో జరిగే చేంజెస్ని కానీ బాడీలో మనకు ఇచ్చే సిగ్నల్స్ని కూడా గుర్తు పెట్టుకుంటూ ఉండండి. ఓకే. న్యాచురల్ గా ఉండడం అంటే నేచర్ కి దగ్గరగా ఉండడం, నేచర్లో భాగంగా ఉండడం అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సిటీలో ఉన్న వాళ్ళు నేచర్ కి భాగంగా ఎలా ఉండాలి? వన్ హ్యాస్ టు ఫైండ్ వేస్. వన్ హ్యాస్ టు లైక్ యూ హ్యావ్ యువర్ ఓన్ ప్లాంట్స్ విత్ యూ. యూ కాంట్ ఆబ్వియస్లీ గో అండ్ లివ్ ఇన్ విలేజెస్. ఇవాళ మనకు ఉండే కంపల్సరీ అందరికి పొలాలు ఉండకపోవచ్చు, పోయి వ్యవసాయం చేసుకోవడానికి కూడా వీలు ఉండకపోవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటి అంటే గాలి పీల్చుకోండి, బయటకు వెళ్ళి ప్రాణాయామం చేయండి, ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మెడిటేషన్ చేయండి, మౌనం పాటించండి, ఆహారం జాగ్రత్తగా తీసుకోండి. ఓకే. ఆహారాన్ని దుబారాగా అంటే అన్నెసెసరీగా తినకండి. అగ్ని ఎప్పటికీ కానీ ఆరిపోకుండా చూసుకోండి. ఆకలైనప్పుడే తినండి అనేది ఇలాంటివి మనం ఏవైతే ఇవి ఎక్కడైనా ప్రాక్టీస్ నగరాల్లో కూడా వాటి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మెడిసిన్స్ మన వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ మెడిసిన్స్ అంతా స్టడీ చేసుకొని మీకు ఏదైనా అస్వస్థత జరిగినప్పుడు సరిగా ఒక మంచి పర్స్పెక్టివ్తో అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. మోస్ట్ వర్రింగ్ థింగ్ ఏంటంటే ఇవాళ చాలా మంది మనం వెళ్ళి కూర్చొని మాట్లాడడం స్టార్ట్ చేసామనుకో, ఆయనతో ఒక 10-15 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆయన రాత్రి పడుకునే ముందు ఏం వీడియోలు చూసాడో మనం చెప్పొచ్చు. ఓహో ఈసారి ఇది చూశాడు ఇది అని. అంత క్యారీ అవే, అంత దే ఆర్ గెటింగ్ డ్రిఫ్టెడ్ విత్ పీస్ మీల్ నాలెడ్జ్ అండ్ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్. అండ్ ఇవాళ అడ్వైజర్స్ చాలా మంది అయిపోయారు అట్లా. మీరు సహజంగా ఉండడం ఎలాగా అనేది ఒకటి చెప్పారు కదా, మనం ఎంత అసహజంలోకి వెళ్ళిపోయామో మీకు ఒక ఉదాహరణ చెప్తాను, చెప్పి మనం కన్క్లూడ్ చేద్దాం. ఎంత అంటే ఉదాహరణకు ఆహారం మనం ఎందుకు తీసుకుంటాము? మనకి ఎనర్జీ కావాలి, అంతే. నరిష్మెంట్ కొరకు ఆహారం తీసుకుంటాం. ఓకే. ఇవాళ ఆహారము చాలా మంది దేని కొరకు తీసుకుంటున్నారు? రుచి కొరకు. ఓకే. లేకపోతే స్టేటస్ సింబల్ అయిపోయింది ఆహారం అనేది. ఓకే. మనం ఎక్కడికైనా ఎవరినైనా పిలిచినా కూడా వాళ్ళకి పెట్టే చూస్తే అది కూడా ఒక స్టేటస్ సింబల్ అయింది. అంటే ఎసెన్షియల్గా ఆహారము న్యూట్రిషన్ నుంచి మన శరీరానికి నరిష్మెంట్ నుంచి దూరం వెళ్ళిపోయింది. దాని పర్పసే డిఫరెంట్ అయిపోయింది. కరెక్ట్. ఇవాళ నేను రాజును కాబట్టి నేను ఇది తినాలి, సంకట అంబలే నేను జీతగానే నేను అంబలు తాగడానికి అనే అంటే ఫుడ్ని మనము క్లాసిఫై చేసి అసహజ ఆహారంలోకి వెళ్ళిపోయాం. పిజ్జా తినేవాడే లేకుంటే ఆ నీలోఫర్లో టీ తాగేవాడే అసలు చాలా మంచి అదొక ఆరోగ్యం కింద తీసుకోండి అంటే అంత దూరంగా వెళ్ళిపోయాము. ఓకే. ఇంటెలెక్చువల్ అని అది ఒక అసహజమైన దూరం వెళ్ళిపోవడం అదొకటి. ఓకే. ఇవాళ మనము యూ టేక్ సెక్స్. ఓకే. వాట్ వాజ్ ఇట్ మెంట్ ఫర్? ఇన్ ద రీప్రొడక్షన్, కంటిన్యూయేషన్ ఆఫ్ ది ప్రోజెనీ అండ్ అవన్నీ ఉన్నాయి కదా. ఇవాళ ఎలా జరుగుతుంది అది? ఇవాళ అది కూడా ఎలా, నీకు డబ్బులు ఉన్నాయి, నీ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ దాని యొక్క మూల సూత్రాన్ని నుంచి చాలా దూరం వెళ్ళిపోయి అసహజమైన ప్రేరేపణలు చేసుకొని నీ ఆరోగ్యాన్ని నువ్వు పాడు చేసుకుంటావు. కరెక్ట్. నువ్వు సహజత్వం నుంచి దూరం వెళ్ళిపోయావు. నిద్ర తీసుకోండి. సహజంగా నిద్ర పోయి కష్టపడి పడుకొని లేచి తన పని తను చేసుకునేవాడు. ఇవాళ నిద్రపోవడానికి
ఎన్ని మాదక ద్రవ్యాలు తీసుకోవాల్సి వస్తుంది, ఎప్పుడు పడుకుంటున్నారు, పగలు పడుకునే వాళ్ళు ఉంటారు. మన గరికెపాటి గారు అంటారు, సూర్యుడిని చూడండి అయ్యా అంటారు ఆయన. ఉదయం సూర్యుడిని లేవంగానే ఉదయిస్తున్న సూర్యుడిని చూడని వాడు, అస్తమిస్తున్న సూర్యుడిని చూడని వాడు, వారి జీవితం ఎందుకు వ్యర్థం అంటాడు ఆయన. ఓకే, సో దాని అర్థం ఏంటి? అసహజమైన అంటే పగటిపూట పడుకుంటే అది ఒక అసహజం కిందకే వస్తుంది కదా. కాబట్టి ఆ నిద్రలో కూడా మనం సహజత్వం నుంచి దూరంగా వెళ్ళిపోయాము. మన బట్టల్లో మనం సహజత్వం నుంచి దూరం వెళ్ళిపోయాము. మీరు మొదటి 3 చెప్పారు కదా, ఇది యాక్చువల్లీ క్రీచర్ కంఫర్ట్స్ అంటారు. ఆహార, నిద్ర, మైథునాలు. అవును, ఎనీ క్రీచర్ విల్ ఇండల్జ్ ఇన్ దిస్. మనుషులు ఈ మూడింటిని అబ్యూజ్, ఓవర్ యూజ్, మిస్యూజ్ చేస్తున్నారు, కానీ అదర్ క్రీచర్స్ చేయవు. ఆహారము కావాల్సినప్పుడే తింటాయి, అవి వాటి నిద్ర వాటి సైకిల్ ప్రకారం పోతాయి. అండ్ మైథునం, విచ్ ఇస్ సెక్స్, దే డూ ఇట్. మీరు ఎప్పుడైనా గమనించారా, అడవుల్లో మనం వెళ్తే యానిమల్స్ ఉంటాయి, ఓకే, అవి తింటుంటాయి, అవి అన్ని రకాలు చేస్తుంటాయి, కానీ వాటికి ఎక్కడ కానీ అక్కడ టాయిలెట్స్ ఉండవు, లేకపోతే బట్ యూ డోంట్ ఫీల్ అక్కడికి వెళ్తే ఏదో దుర్గంధంగా. మీరు అదే ఒక వ్యవస్థ, ఒక ఇది లేని ఒక గ్రామాన్ని ఊహించుకోండి, ఒక సిటీని ఊహించుకోండి, ఎంత దుర్గంధపూరితంగా ఉంటుంది. ఎందుకంటే సింపుల్గా పాత రోజుల్లో ఒక విషయం చెప్పేవాళ్ళు, ఏదైతే మీరు వండకుండా తినగలుగుతారో అదే మీ ఆహారము అని. మీరు మీటిని వండకుండా తినలేరు కాబట్టి మీకు ఒరిజినల్ ఆహారం అది కాదు, మనం ఇదే అని. చాలా మంది వాళ్ళ ప్రోటీన్ కొరకు మీట్సే తినాలి అని ప్రెజరైజ్ చేస్తూ ఉంటారు. కానీ మీట్ ప్రొడ్యూస్ అయ్యేది అంతా కూడా గ్రాస్ ద్వారా, గ్రెయిన్ ద్వారానే. FCR అని ఒక కాన్సెప్ట్ ఉంది, ఫుడ్ కన్వర్షన్ రేషియో అంటారు దాన్ని. రైట్. ఫుడ్ కన్వర్షన్ రేషియో అంటే ఏంటంటే, బఫెలో ఆర్ క్యాటిల్ 6 to 8 kg ఆఫ్ గ్రెయిన్ ఆర్ గ్రాస్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ 1 kg ఆఫ్ మీట్. Okay. Next comes pig. 4 to 5 kg of grain, pig converts into 1 kg of meat. Poultry, 2 to 2.5 kg of grain is converted into 1 kg of meat. Fish, 0.5 to 1 kg is converted into. Fish is the most efficient FCR. Okay. మీరు ఇక్కడ ఒక విషయం గమనించండి, ప్రపంచంలో ఎస్పెషల్లీ అమెరికాలో 40% of the grain is used as a cattle feed or livestock feed, not only cattle. అంటే 40% of the grain is used for livestock అంటే to produce meat. How are you producing meat? To eat protein, you are feeding carbohydrates to animals, and animal is converting that into. You can also convert same thing into. Right. మీరు పాలకూర తిన్నా ప్రోటీన్ వస్తుంది. మన రాజేంద్ర కుమార్కి అదే చెప్పాను. నువ్వు eating meat for taste and for your any other reason is different. Yes. కానీ మనము ఎలా అయిపోయామంటే ఇవాళ తింటేనే ప్రోటీన్. మీట్ ప్రైస్ ఈస్ డిసైడెడ్ బై మేజ్ ప్రైస్. మేజ్ ప్రైస్ ఈస్ డిసైడెడ్ బై పౌల్ట్రీ కేజీ మీట్. అంత ఎకానమీ హ్యాస్ బికమ్ సో ఇంటర్ రిలేటెడ్ అబౌట్ ఆల్ దిస్. ఓకే, సో అసహజాహారంలోకి మనం మాట్లాడుతున్నప్పుడు వీలైనంత వరకు సహజ ఆహారం, ఫ్రెష్ ఆహారము తీసుకోవాలి అనేది ఒక సూత్రం. సో ఈ విధంగా మనము ఈ 5 టెనెట్స్ మనం ఏవైతే మాట్లాడామో వీటి గురించి మై రిక్వెస్ట్ ఏంటంటే యూ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఫర్దర్. దాంట్లో చాలా నాలెడ్జ్ ఉంది, చాలా విషయాలు ఉంటాయి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం ఒక్కొక్క దాని గురించి ఏం చేయాలి, ఎలా చేస్తే మనకు ఆరోగ్యం బాగుంటుంది, వాటికి ఇంకా ఫర్దర్గా అడ్వైజ్. అంటే మనం వీఆర్ నాట్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్, వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్. ఆర్ మనకు ఒక సబ్జెక్టులో నేను ఒక డయాబెటాలజిస్ట్నో లేకపోతే కార్డియాలజిస్ట్నో కాదు. కాబట్టి our effort is only to create awareness and divert people into the right way of life, right knowledge. So ఇది మనం ఈ ఆరోగ్య ప్రదాత మన ధరూరి ప్రకాష్ ఆరోగ్య దాత అని సజెస్ట్ చేశారు, మీరు ఆరోగ్య ప్రదాత అందమన్నారు. దీని నుంచి మనం అయితే ప్రేక్షకులకు నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే ఓపికగా వినండి. ఓకే, ఒకేసారి మీకు టైం లేకపోయినా కూడా పదే బిట్స్ అండ్ పీసెస్గా చూడండి. దీంట్లో ఏదో ఒక క్విక్ ఫిక్స్ ఆన్సర్స్ కొరకు మన
టిప్స్ కొరకు చూడొద్దు. నాలెడ్జ్, రిసోర్సెస్, నో షార్ట్ కట్ టు సక్సెస్ లాగా నో షార్ట్ కట్ టు గుడ్ హెల్త్. సో మీరు ఒక పూర్తి అవగాహనతో టైం తీసుకున్నా పర్వాలేదు, కానీ మీరు సొంతంగా రీసెర్చ్ చేయండి. చాలా నాలెడ్జ్ ఉంది, చాలా వాంగ్మయం ఉంది, మన తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, చాలా రకాల పర్స్పెక్టివ్స్ ఉన్నాయి, యాంగిల్స్ ఉన్నాయి వీటిలో. మీకు రెజోనేట్ కావాలి. ఇప్పుడు నేను అంటాను దాంతో కనెక్ట్ కావాలి. అది కాకపోతే మీకు దాని మీద నమ్మకం కుదరదు. ఆ నమ్మకం, ఇప్పుడు ఉదాహరణకు ఆయుర్వేద ఒక చిన్న ఉదాహరణ ద్వారా నేను కనెక్ట్ అయిపోయాను. నాకు ఈ పులిపిర్లు అంటారు కదా, ఎక్కడో చదివాను, పపాయ మిల్క్ని మీరు ఒక 2-3 రోజులు పూయండి, అది రాలిపోతుంది అని. పపాయ మిల్క్ను 2-3 రోజులు పూసాను, రాలిపోయింది అది. ఓకే, అంటే దాంట్లో పపేన్ అని ఉంటుంది. పపేన్ డిజాల్వ్స్ ప్రోటీన్. అందుకే మనం మీట్ వండేటప్పుడు పచ్చి పపాయ కాయ యొక్క ముక్కలు 2 వేస్తారు దాంట్లో, త్వరగా ఉడకడానికి. అంటే ఇది సాఫెన్స్ ప్రోటీన్. ఓకే, సో ఆ పపీన్ అనేది ఇవాళ ఎన్నో రకాల మెడిసిన్స్ లో వాడతారు. ఓకే, ఈ స్కిన్ డిసీజెస్ లో వాడతారు. అంటే ఈ ఆల్కలాయిడ్స్ అనేవి అంత పవర్ఫుల్. వాటిలో ఉండే మెడిసినల్ వాల్యూ అనేది తీసిపోలేనిది. అది నాకు ఆయుర్వేదం మీద విపరీతమైన గురి జరగడానికి ఒక చిన్న ఉదాహరణ. నాకు ఇంకా తర్వాత నేను మునగాకు గురించి కానీ దేని గురించి చదివినా కూడా ఐ గెట్ కన్విన్స్డ్. అది ఇట్స్ ట్రూ. ఇవాళ ఏదైతే కొత్తగా కెమికల్, ఇప్పుడు నిన్న ఎవరో అన్నారు, ఒక అగ్రికల్చరిస్ట్తో మాట్లాడుతున్నాను నేను, ఆయన చాలా ఇంపార్టెంట్ వ్యాపారవేత్త. మాట్లాడుతూ వేప నూనె వాడతాం మనం వ్యవసాయంలో, అది ఆర్గానిక్ కల్టివేషన్. అవును, వేపలో అజారిడిక్టిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఓకే, అజారిడిక్టిన్ అనేది పురుగుల్ని, అదొక దాన్ని ఏమంటారు, వాసనకు పురుగులు రావు, గుడ్లు పెట్టవు. ఓకే, రిపెల్లెంట్ అంటారు. ఓకే, రిపెల్ చేస్తుంది. ఓకే, అలాగే గుడ్లు పొదగకుండా చేస్తుంది, చిన్న పిల్లల్ని గుడ్లు పొదిగిన చంపుతుంది. అయితే ఈ అజారిడిక్టిన్ పర్సెంటేజ్ నాకు ఒక డౌట్ వచ్చింది. నేను ఎప్పుడు కూడా వేప నూనెని వనపర్తి రోడ్లో ఒక మిల్లులో, ఒక వేప పిండి తయారు చేసే మిల్లులో వేప నూనెని తీసుకొని వెళ్ళి నేను నా పొలంలో వాడతాను. ఓకే, మీరు ఎప్పుడైనా తినండి. నేను అన్నాను కదా ఫుడ్ ఎంత ఇంపార్టెంట్ అనేది. నేను మా తోటలో పండిన పపాయ పండిస్తాను, అది ఎంత స్వీట్గా పపాయ స్మెల్ న్యాచురల్గా ఉంటుంది అనేది మనకు మార్కెట్లో ఎక్కడా దొరకదు పపాయ. నేను యాక్చువల్లీ మీ తోట నుంచి నేను చాలా తిన్నా, మామిడిపళ్ళు తిన్నా, సపోటాలు తిన్నాం, బత్తాయిలు తిన్నాం. సపోటా నిన్న రాజుకు తినిపించాను కట్ చేసి. సపోటా పండు యొక్క న్యాచురల్ స్మెల్ అవన్నీ దాంట్లోకి వెళ్ళి వస్తున్నాయి. అంటే అంత తేడా ఉంటుంది. మనం కింద నుంచి మొక్కకు ఏమి ఇచ్చి పెంచుతాము అనే దాన్ని అంత తేడా ఉంటుంది. ఓకే, ఇట్స్ ఎ ట్రూ. అంటే అంత తేడా మన శరీరంలో కూడా వస్తుంది కదా. శరీరంలో మనం బిల్డింగ్ బ్లాక్స్ కదా అవన్నీ. ఓకే, సో ఇవన్నీ గమనించి నాలెడ్జ్ తెలుసుకొని మనం ముందుకు వెళ్తే తప్పనిసరిగా మనం హెల్త్ అనేది మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనే ఒక పూర్తి నమ్మకం ఉంది. సో ఈ ఆల్కలాయిడ్స్ ఏవైతే ఉన్నాయో, నేను చెప్తున్నా కదా అజారిడిక్టిన్ గురించి చెప్తున్నాను కదా, ఆయనను అడిగాను నేను, కోల్డ్ ప్రెస్డ్ న్యాచురల్ వేప నూనెలో అజారిడిక్టిన్ ఎక్కువ ఉంటుందా? ఇప్పుడు అజారిడిక్టిన్లో ఎట్లా అంటే 500 ppm, 1000 ppm, 10,000 ppm, 15,000 ppm కూడా ఉన్నాయి. అంటే ద ppm ఇస్ అ కాన్సన్ట్రేషన్, పార్ట్స్ పర్ మిలియన్ అంటారు కాన్సన్ట్రేషన్. అజారిడిక్టిన్ కాన్సన్ట్రేషన్ ఎంత ఎక్కువ ఉంటే అంత స్ట్రాంగ్ అది. 15,000 ppm అజారిడిక్టిన్ ఉండే వేప నూనె నేను మార్కెట్లో కొనేది స్ట్రాంగా, లేకపోతే ప్యూర్ మిల్లులోకి వెళ్ళి తెచ్చుకునే వేప నూనె స్ట్రాంగ్ అని అడిగారు మీరు? నేను అడిగాను. ఆయన అన్నాడు ప్యూర్ వేప నూనెలో అజారిడిక్టిన్ ఉండేదే 300 నుంచి 500 ppm సార్ అన్నాడు ఆయన. ఓకే, మరి ఎందుకండి, అది ప్యూర్ కదా, వాసన గుబాలిస్తుంది కదా. లేదండి, దాంట్లో వేరే ఆల్కలైడ్స్ చాలా ఉంటాయి, అజారిడిక్టిన్ తక్కువ ఉంటుంది. అజారిడిక్టిన్ మన అగ్రికల్చరల్గా ఇట్ హాస్ గాట్ ఇట్స్ నేమ్. మరి హయ్యర్ బీపీఎం ఎలా తయారు చేస్తారండి అన్నాను. వేప నూనెని మరిగించి వేప నూనెలోకి వెళ్ళి, ఇప్పుడు మీకు 10,000 ppmది కావాలంటే అన్ని లీటర్ల వేప నూనెని తీసి, ఇప్పుడు 500 ppm ఈజ్ ద మినిమం క్వాంటిటీ అనుకోండి, అంత ఫిల్టర్ చేసి వాళ్ళు దాన్ని కండెన్స్ చేసి చేయాల్సి వస్తుంది అన్నాడు. అమ్మ, అయితే అందుకనే అంత ధర పెడతారన్న. ఆయన అన్నాడు, మీకు ఒక విషయం చెప్పనా రెడ్డి గారు,
అజార్డిక్టిన్ అనేది ఇవాళ ఎవరు వేప చెట్టు నుంచి తీసుకోవట్లేదు, దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ అజార్డిక్టిన్ అన్నాడు. అయితే ఈ విషయం బయటికి రాకూడదని చైనాలో కొన్ని వేల ఎకరాల్లో వేప చెట్లు అడవులు నాటుతున్నట్లుగా ప్రచారం చేశారు, మీకు తెలుసా అన్నాడు. అజార్డిక్టిన్ అనేది ఇవాళ కెమికల్, మీరేదో సహజ సిద్ధమైన వ్యవసాయంలో నేను ఇంత పీపీఎం, మరి దేన్ని నమ్మాలంటే మీరు దేన్ని నమ్మలేరండి, అలా తయారైపోయింది ఇవాళ. మీరు అన్ని తెలుసుకోవాలి, మీకు చూడండి ఇది. కాబట్టి మీరు ఊరికి వేప నూనె వాడండి సార్, దాన్ని పర్వాలేదు, అదే బాగా పనిచేస్తుంది, దాంట్లో వేరే అన్ని ఉంటాయంటారు. సో ఇలాగా సహజత్వము అసహజత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు మనం చాలా దూరం వెళ్ళిపోతున్నాము. కాబట్టి మనం మళ్ళీ దగ్గరికి వచ్చి బ్యాక్ టు ద రూట్స్ అన్నారు మీరు ఇందాక, బ్యాక్ టు ద రూట్స్ వెళ్ళేది ఉంది. మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. బీ ప్రౌడ్ దట్ యు ఆర్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ మనకి ఉంది. ఇండియన్ గా చాలా గర్వపడాల్సిన వాంగ్మయం మన దగ్గర ఉంది, ఆరోగ్యం గురించి కానీ, వృక్షాన్ని గురించి కానీ, వ్యవసాయం గురించి కానీ. కాబట్టి వాటన్నింటి దులపండి, మన వాంగ్మయాన్ని దులిపి మీ టేబుల్ పైన పెట్టుకోండి, చదవండి. అర్జునుడు జమ్మి చెట్టు నుంచి ఆయుధాలు దించినట్టు మీకు డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ కావాలి అంటే, ఇప్పుడు నేను ఉన్నాను, బుద్ధుడి గురించి మన దేశంలో మన బాలాసాహెబ్ అంబేద్కర్ రాసిన పుస్తకాలు, తర్వాత మన తెలుగులో వేరే వాళ్ళు రాసిన పుస్తకాలు చదువుతూ ఎన్నో ఫారినర్స్ బుద్ధుడి గురించి రాసిన పుస్తకాలు చదివాను. వాళ్ళ పర్స్పెక్టివ్ ఎట్లా ఉంటుంది, ధమ్మం అంటే ఏంది, ధర్మపదం గురించి వాళ్ళు ఏం రాశారు అని చదవడం జరిగింది. అలాగా మీరు ఒకసారి మీ అంతకు మీకు అవగాహన ఏర్పడిన తర్వాత ఎక్స్ప్లోర్ చేయండి. మీరు ఎంత నాలెడ్జ్ ఎక్కువగా తెచ్చుకున్నా కూడా మీరు తొలకరు. అవును, అంటే మీరు వేవరింగ్ లోకి వెళ్ళరు. మేము మీకు చెప్పాను చూడు, అసెట్ అలొకేషన్ లో కోటీశ్వరులు అసెట్ అలొకేషన్ కరెక్ట్ గా ఉంటే ఫియర్ అండ్ గ్రీడ్ మీకు రాదు అని. ఆరోగ్యంలో కూడా మీకు ఎప్పుడైతే ఈ ఫుల్ నాలెడ్జ్ ఉంటుందో, మీరు నిలకడగా వీడియోలు చూసి వాతలు పెట్టుకోకుండా, అంటే దట్ ఇన్క్లూడ్స్ మై వీడియో ఆల్సో అనుకోండి. కాకపోతే నేను ఐఎమ్ నాట్ ఎండింగ్ అప్ దేర్, మిమ్మల్ని మీరు సెల్ఫ్ ఎడ్యుకేట్ చేయమని చెప్తున్నాను. సో దెన్ వీ విల్ నెక్స్ట్ పాడ్కాస్ట్ నుంచి వీ విల్ మూవ్ ఇన్ టు లిటిల్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ఎవ్రీథింగ్ ఎల్స్. తప్పకుండా. సో ఈ ఎపిసోడ్కి సంబంధించిన ముగింపు వాక్యాలు లాంటివి అననే చెప్పింది కాబట్టి ఇక నేను స్ట్రేట్ అవే క్లోజ్ చేస్తున్నాం. కీప్ వాచింగ్ 3TV. మళ్ళీ వస్తాం మీ ముందుకు. థ్యాంక్ యూ.